త్రివేణి ఏమంటామా అఖిల? హలో, ఏమ్మా వినపడుతుందా లేదమ్మా నీకు? హలో, సార్ వినపడుతుందా లేదమ్మా? వినిపిస్తాను సార్. తంబు వేసొచ్చావా నిన్న? వినిపిస్తాను సార్. తంబు వేసినావా నిన్న? వేసి వచ్చినావా అంటమ్మా సచివాలయంలో తంబు వేసి? చేసినాను సార్. రైట్. ఇమ్మా మన త్రివేణి ఏమంట ఇంకా రాలేదు క్లాస్కి? ఏమో సార్, మెసేజ్ చేసినా రాలేదు సార్. ఏమేమి ప్రాబ్లము? నవీన్ రెడ్డి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే, లాస్ట్ క్లాస్లో అంటే నిన్నటి క్లాస్లో మనం గుడ్ విల్లు, స్వాధీన ఆవరణాలు, చేతిలో నగదు, ఈ 3 అంశాలకు సంబంధించి ఏ విధంగా నిరూపణ చేస్తాము అంటే ఆడిటర్ ఏ విధంగా నిరూపణ చేస్తాడు, ఆడిటర్ వాటిని నిరూపణ చేయడంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి, గమనించవలసినటువంటి అంశాలు ఏవి, పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాల గురించి తెలుసుకోవడం జరిగింది నిన్న. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్లాంటు మరియు యంత్రాల నిరూపణ. ఇది నిన్న క్వశ్చన్ వచ్చేసి 10 మార్కులు కడుతుంటారు. ఇది వచ్చేసి ప్లాంటు మరియు యంత్రాల నిరూపణ అనేది 5 మార్కులు కడగవచ్చు. మనకు నిరూపణ గురించి తెలుసు, ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. నిరూపణ అంటే ఏంటి? నిజాన్ని రుజువు చేయడం లేదా ధృవపరచడం. ఇంకొక విధంగా చెప్పాలంటే యథార్థతను, వాస్తవికతను రుజువు చేయడం లేదా ధృవీకరించడం. ఆస్తి అప్పుల పట్టికలో కనిపించేటువంటి వివిధ అంశాల ఉనికి, యాజమాన్య హక్కు, మూల్యాంకన ఖచ్చితాలను ఆడిటర్ స్వయంగా రుజువు చేసి చూడడాన్నే నిరూపణ అంటాము. దీన్ని సరిచూడడం అని కూడా అంటారని మనకు తెలుసు. అదేవిధంగా ఆస్తి అప్పుల నిరూపణ అంటే ఏంటంటే ఆస్తి అప్పుల పట్టిలో పేర్కొన్నటువంటి వివిధ ఆస్తులు నిజంగా ఉన్నాయని, సంస్థ స్వాధీనంలోనే ఉన్నాయని, వాటి మూల్యాంకనం సరైనదని, అదేవిధంగా అప్పులు సక్రమంగా పేర్కొన్నారని రుజువు చూపడాన్ని ఆస్తి అప్పుల నిరూపణ అని అంటారని మనకు తెలుసు. దాంట్లో భాగంగా గుడ్ విల్ గురించి తెలుసుకున్నాం, స్వాధీన ఆవరణల గురించి తెలుసుకున్నాం, చేతిలో నగదు గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ప్లాంటు మరియు యంత్రాల నిరూపణ అనేది గురించి తెలుసుకోవాలి. ఈ ప్లాంటు మరియు యంత్రాలు అనేది కూడా స్థిరాస్తులే. ఈ ప్లాంటు మరియు యంత్రాలు అనేవి కూడా స్థిరాస్తులే. వీటిని మనం వ్యాపార సంస్థలో ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపున చూపడం జరుగుతుంది. ఈ ప్లాంటు మరియు యంత్రాలని నిరూపణ చేసేటప్పుడు ఆడిటర్ కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అంశాలు ఏమిటంటే, ఒకటోది, దాంట్లో మొట్టమొదటి అంశం ఏమంటే సాధారణంగా అన్ని సందర్భాల్లోనూ ఆడిటర్ భౌతికంగా ఈ ప్లాంటు యంత్రాలని పరిశీలన చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. అంటే అన్ని సందర్భాల్లో కూడా ఏదో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అయితే ఆ వ్యాపార సంస్థను సందర్శించి ఆ ప్లాంటు యంత్రాలు ఉన్నాయా లేదా, వాటి యొక్క ఉనికి ఏమిటి, వాటి యొక్క అస్తిత్వం ఏమిటి, అవి వాస్తవంగా ఉన్నాయా లేదా అని పరిశీలించవచ్చు. కానీ అన్ని సందర్భాల్లో కూడా ఆ విధంగా ఆ ప్లాంటు యంత్రాలని ఆడిటర్ భౌతికంగా పరిశీలన చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ సాధ్యమైనట్లయితే, ఆ విధంగా భౌతికంగా పరిశీలన చేయడానికి సాధ్యమైనట్లయితే ఆడిటర్ కొన్ని ప్లాంట్లని
అంటే ప్లాంట్ అంటే ఏమిటి? ఇక్కడ యంత్రాలు ఏర్పాటు చేసినటువంటి స్థలం, యంత్రాలను ఏర్పాటు చేసినటువంటి స్థలాన్నే ప్లాంట్ అంటాం. ఆ ప్లాంట్లని వ్యక్తిగతంగా పరీక్షించి వాటి అస్తిత్వమును ధృవీకరించవలసి ఉంటుంది. అంటే అన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా ఆడిటర్ భౌతికంగా సంస్థలో ఉన్నటువంటి యంత్రాలని స్వయంగా పరిశీలించలేకపోవచ్చు. ఒకవేళ అతనికి అవకాశం ఉన్నట్లయితే, సాధ్యమైతే ఆడిటర్ సందర్శించి, వ్యాపార సంస్థను సందర్శించి కొన్ని ప్లాంట్ని వ్యక్తిగతంగా పరీక్షించి వాటి యొక్క అస్తిత్వాన్ని ధృవీకరించవచ్చు. ఇది ఒకటోది. ఇక రెండో అంశం ఏమంటే, పెద్ద సంస్థల విషయంలో బాధ్యతాయుతమైనటువంటి అధికారి చేత ధృవీకరించబడినటువంటి ప్లాంటు యంత్రాల జాబితాను తీసుకోవలసి ఉంటుంది. అనేక యంత్రాల కూర్చినటువంటి వివరాలు అనగా వాటి పేరు, వివరణ, దానికి కేటాయించినటువంటి నంబరు, సరఫరాదారు పేరు, తరుగుదల రేటు మొదలగు వాటిని పరిశీలించేందుకు అతడు ప్లాంట్ యొక్క రిజిస్టర్ని అధ్యయనం చేయవలసి ఉంటుంది. ప్లాంట్ రిజిస్టర్ని ప్లాంట్ యంత్రాల జాబితాలో పోల్చి చూడడం అనేది ఆడిటర్ నిరూపించవలసి ఉంటుంది. పోల్చి చూడడం ద్వారా ఆ యంత్రాలని నిరూపించవలసి ఉంటుంది. అంటే పెద్ద సంస్థల విషయానికి వచ్చినట్లయితే, ఆ పెద్ద సంస్థల్లో బాధ్యతాయుతమైనటువంటి పై అధికారి చేత ధృవీకరించబడినటువంటి, రుజువు చేయబడినటువంటి ఒక ప్లాంటు యంత్రాల జాబితా తీసుకోవాలి. జాబితాలో అన్ని ఏ ప్లాంట్లు ఉన్నాయి, వాటి యొక్క పేర్లు ఏమిటి, వాటి యొక్క నంబర్లు ఏమిటి, తర్వాత ఎప్పుడు కొనుగోలు చేసినారు, వాటిని ఎప్పుడు, దాని యొక్క జీవితకాలం ఎంత అని చెప్పి అన్ని వివరాలు ఉంటాయి దాంట్లో. ఆ జాబితాను తీసుకోవాలి. అనేక యంత్రాల గురించినటువంటి వివరాలు, ఆ యంత్రాల పేరు, వివరణ, దానికి కేటాయించినటువంటి నంబర్. పెద్ద సంస్థల్లో ఎన్నో యంత్రాలు ఉంటాయి, వాటికి నంబర్లు కేటాయించి ఉంటారు. ఆ నంబరు, ఆ యంత్రాలని సరఫరా చేసినటువంటి అమ్మకందారు పేరు, తరుగుదల రేటు, అంటే స్థిర వాయిదాల పద్ధతిలో తరుగుదల రేటు కడుతున్నారా, లేకుంటే నికర వాయిదా అంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం తరుగుదల కడుతున్నారా, మొదలగు వాటిని పరిశీలించేందుకు ఆడిటర్ ఆ ప్లాంట్కు సంబంధించినటువంటి, ఆ ప్లాంట్ యంత్రాలకు సంబంధించినటువంటి రిజిస్టర్ని అధ్యయనం చేయవలసి ఉంటుంది. ప్లాంట్ రిజిస్టర్ని ప్లాంట్ యంత్రాల జాబితాతో సరిపోల్చి ఆ రెండు సమానంగా ఉన్నాయని చెప్పి ఆడిటర్ నిరూపించవలసి ఉంటుంది. ఇది రెండో అంశం. ఇక మూడోది, సంవత్సరంలో ఏవైనా కొన్ని యంత్రాలు కొన్నట్లయితే సంవత్సరం మధ్యలో లేదా సంవత్సరం ప్రారంభంలో కానీ మధ్యలో కానీ ఎప్పుడైనా సరే, ఆర్థిక సంవత్సరంలో వ్యాపార సంస్థ ఏమైనా యంత్రాన్ని కొన్నట్లయితే ఇన్వాయిస్లతోనూ సంబంధితటువంటి ఓచర్లతోనూ ఆడిటర్ ఓచింగ్ చేయాలి. అంటే ఏమైనా మధ్యలో సంవత్సరంలో కొత్త యంత్రాలను ఏమైనా వ్యాపార సంస్థ కొని ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఇన్వాయిస్లతోనూ, అంటే కొనుగోలు చేయడానికి వ్యాపార సంస్థ పంపించిన ఇన్వాయిస్, వాళ్ళు పంపినటువంటి అమ్మకందారులు పంపినటువంటి ఇన్వాయిస్లతో, తర్వాత సంబంధిత రసీదులతో తర్వాత ఓచింగ్ చేయాలి. ఓచింగ్ అంటే తెలుసు కదా, అది యథార్థంగా ఉందా లేదా, యథార్థంగా రాయబడిందా లేదా అని చెప్పి ఓచింగ్ చేయవలసి ఉంటుంది. ఇది మూడో అంశం. ఇక నాలుగోది, యంత్రాలలో ఉన్నటువంటి వ్యాపార సంస్థకు ఉన్నటువంటి యంత్రాల్లో ఏదైనా ఒక యంత్రాన్ని అమ్మడం జరిగినట్లయితే సంబంధిత పుస్తకాలలో అవసరమైనటువంటి పద్దులు రాసినారా లేదా అనేది ఆడిటర్ తనిఖీ చేయాలి. అంటే కొన్ని యంత్రాలు కొనుగోలు చేసినారా, పాత యంత్రాలని వాటి ఉపయోగం లేకపోవడం వల్లనో, లేకుంటే వాటి యొక్క సామర్థ్యం తగ్గడం వల్లనో, ఇతర కారణాల వల్ల అమ్మివేయచ్చు. ఆ విధంగా అమ్మినారా లేదా, ఒకవేళ అమ్మకం జరిగినట్లయితే దానికి సంబంధించినటువంటి పద్దులు పుస్తకాల్లో రాసినారా లేదా అని చెప్పి ఆడిటర్ తనిఖీ చేయాలి, చెకింగ్ చేయాలి. అందుమూలంగా వచ్చినటువంటి లాభం కానీ
లేదా నష్టం కానీ సరిగా రాసినారా లేదా అని చెప్పి అతను పరిశీలించాలి. అంటే యంత్రంపై లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని ఏ విధంగా కనుక్కుంటాం? దాని యొక్క కొనుగోలు ధర, తర్వాత దాని నుంచి తరుగుదల అంతా తీసివేసిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. అమ్మిన ధర దానికంటే ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు లాభం అవుతుంది, అమ్మిన ధర దానికంటే తక్కువగా ఉంటే నష్టం అవుతుంది. అంటే మూలధన నష్టం కానీ మూలధన లాభం కానీ అవుతుంది. ఆ విధంగా వచ్చినటువంటి లాభం కానీ నష్టం కానీ సరిగా రాసినారా అని చెప్పి ఆడిటర్ పరిశీలించవలసి ఉంటుంది. ఆడిటర్ పరిశీలించవలసి ఉంటుంది. ఇక ఐదోది, ప్లాంటును విదేశాలలో వ్యవస్థాపితం చేసి ఉన్నట్లయితే, ప్లాంటును విదేశాలలో వ్యవస్థాపితం చేసి ఉన్నట్లయితే అంటే వాటిని విదేశాల్లో అంటే వ్యాపార సంస్థకు విదేశాల్లో కూడా వ్యాపార సంస్థలు ఉండవచ్చు. ఉన్నప్పుడు విదేశాల్లో ఏమైనా ప్లాంట్ని స్థాపించి ఉన్నట్లయితే అది సరిగా పనిచేస్తున్నాయా లేదా లేనిది తెలుసుకున్నటకు దాని విలువ గురించి, దాని యొక్క తరుగుదల గురించి, ఇతర వివరాలు నిర్ధారించుకునేందుకు స్థానిక ఆడిటర్ నుండి సర్టిఫికేట్ పొందాలి. విదేశాల్లో ఆ వ్యాపార సంస్థకు విదేశాల్లో ఏమైనా బ్రాంచీలు ఉన్నట్లయితే, వ్యాపార సంస్థలు ఉన్నట్లయితే, వాటిలో యంత్రాలు ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి దాని విలువ, తరుగుదల, ఇతర వివరాలు మొదలైన వాటన్నింటినీ కూడా నిర్ధారించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి ఆడిటర్ నుండి సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత ఆరో పాయింట్ ఏంటంటే, ప్లాంట్ రిజిస్టర్ను పరిశీలించి దానిపై ఏదైనా తనఖా లేదా కుదువ ఉన్నదా లేదనేది ఆడిటర్ తనిఖీ చేయాలి. అంటే మనం సరుకును తనఖా పెట్టి అప్పు తీసుకోవచ్చు, సంస్థ యొక్క భవనాలను తనఖా పెట్టి అప్పు తీసుకోవచ్చు, యంత్రాలను తనఖా పెట్టి అప్పు తీసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా సరే ఒక స్థిరాస్తుని తనఖా పెట్టి తీసుకోవచ్చు. ఈ ప్లాంట్ యంత్రాలను కూడా స్థిరాస్తులే కాబట్టి వాటిని తనఖా పెట్టి ఏమైనా అప్పు తీసుకున్నారా, వాటిని కుదువ పెట్టి అప్పు తీసుకున్నారా, తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారా అనేది ఆడిటర్ తనిఖీ చేయాలి. వాటికి సంబంధించినటువంటి ఒకవేళ తనఖా పెట్టి అప్పు తీసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని, అగ్రిమెంట్ని బ్యాంకులో కానీ ఆర్థిక సంస్థలు కానీ వ్యక్తుల నుండి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది ఒకటి. ఏడోది, అద్దె కొనుగోలు విధానం కింద యంత్రాన్ని సేకరించినట్లయితే, అంటే మామూలు కొనుగోలు విధానం ప్రకారం కాకుండా అద్దె కొనుగోలు విధానం అనేటువంటి ప్రత్యేక విధానం ఉంది కదా, దాని ప్రకారం ఏమైనా సేకరించినట్లయితే, దాని ప్రకారం అద్దె కొనుగోలు పద్ధతి ప్రకారం కొనుగోలు చేసి ఉన్నట్లయితే, అంటే మనమేమి అద్దె కొనుగోలు పద్ధతి ప్రకారం కొనుగోలు చేసినట్లయితే దాన్ని నిర్ణీత వాయిదాల్లో మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. అప్పుడు ఏదైనా దాన్ని వాపసు చేస్తే మనకి మొత్తం రాదు. కొంత వాయిదాలు వడ్డీతో కలిపి కొన్ని వాయిదాల్లో చెల్లించడం జరుగుతుంది. ఆ విధంగా అద్దె కొనుగోలు పద్ధతి విధానం కింద ఏమైనా యంత్రాన్ని సేకరించినారా, ఆ చెల్లింపు పద్ధతి, వాయిదా పద్ధతి, తర్వాత వాయిదాల సంఖ్య, ఎన్ని వాయిదాల్లో చెల్లించాలి, మొత్తం ఎంత మొదలైన వాటిని తెలుసుకునేందుకు ఆడిటర్ ఆ అద్దె కొనుగోలు ఒప్పందాన్ని తనిఖీ చేయవలసి ఉంటుంది. నికర ధరను మాత్రమే పెట్టుబడి వ్యయంగా పరిగణించే విధంగా చూడాలి. వడ్డీని తర్వాత ఇతర ఖర్చులన్నింటినీ కలపకుండా కేవలం ఆ యంత్రం యొక్క నికర ధరను మాత్రమే పరిగణించే విధంగా చూడాలి. దానిపై ఆ అద్దె కొనుగోలు పద్ధతిపై కొనుగోలు చేసినటువంటి యంత్రంపై ఆ మొత్తంపై ప్రతి వాయిదాలో కూడా వడ్డీ కలిసి ఉంటుంది. ఆ వడ్డీని రాబడి వ్యయాల ఖాతాకు ఛార్జీ చేయవలసి ఉంటుంది, రాబడి వ్యయాల ఖాతాకు డెబిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి అందుకే దాన్ని ఆ తరుగుదలను మొత్తం పెట్టుబడి వ్యయంపై గణించవలసి ఉంటుంది. అది చేసినారా లేదనేది సరిచూడవలసి ఉంటుంది. ఇది ఒకటి. 8వ పాయింట్, దిగుమతి చేసుకున్నటువంటి యంత్రాల విషయంలో అయితే కొన్ని సందర్భాల్లో విదేశాల నుంచి కూడా యంత్రాలని దిగుమతి చేసుకోవచ్చు. వాటి విషయంలో అయితే, దిగుమతి చేసుకున్నటువంటి యంత్రాల విషయంలో అయితే వాస్తవ మూల వ్యయాన్ని, వాస్తవ పెట్టుబడి వ్యయాన్ని నిర్ధారించుకోవడానికి విదేశీ సరఫరాదారుతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని, దిగుమతి లైసెన్సు, దిగుమతి సుంకాల పత్రాలు, ఇన్వాయిసులు, రిజర్వ్ బ్యాంక్ అనుమతుల్ని ఆడిటర్ పరిశీలించాలి. అంటే విదేశాల నుంచి
మనం యంత్రాలను కొనుగోలు చేసి దిగుమతి చేసుకోవాలంటే వాటిలో ఒప్పందం చేసుకోవాలా, విదేశాల్లో ఉన్నటువంటి అమ్మకందారులతో ఒప్పందం చేసుకొని ఉండాలా. ఆ ఒప్పందాన్ని దిగుమతి లైసెన్స్ తీసుకోవాలా. వాటిని దిగుమతి చేసుకోవడానికి లైసెన్స్ తీసుకోవాలి ప్రభుత్వం నుంచి. ఆ లైసెన్స్ని తర్వాత ట్యాక్సులు కట్టాలి. ఆ ట్యాక్సులకు సంబంధించినటువంటి పత్రాలని, ఇన్వాయిస్లు, వారు పంపినటువంటి ఇన్వాయిస్, ఇది మనం వ్యాపార సంస్థ యొక్క మేనేజ్మెంట్ పంపినటువంటి ఇన్వాయిస్ని, తర్వాత రిజర్వ్ బ్యాంక్ అనుమతులు కూడా ఉండాలి. ఆ రిజర్వ్ బ్యాంక్ అనుమతుల్ని ఆడిటర్ అన్నిటినీ పరిశీలించవలెను. ఈ విధంగా ఒక వ్యాపార సంస్థల ప్లాంటు యంత్రాన్ని పరిశీలించేటప్పుడు ఆడిటరు కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవి 8 అంశాలు. ఒకటోది ఏమంటే, అన్ని సందర్భాల్లోనూ ప్లాంట్ యంత్రాలని ఆడిటర్ భౌతికంగా పరిశీలన సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ సాధ్యమైనట్లయితే పరిశీలన చేస్తే కొన్నిటిని వ్యక్తిగతంగా పరిశీలన చేయొచ్చు. రెండోది ఏమంటాడు, పెద్ద సంస్థల విషయంలో అయితే బాధ్యతాయుతమైనటువంటి అధికారి చేత ధృవీకరించబడినటువంటి ప్లాంట్ యంత్రాల జాబితాను తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ప్లాంట్ యంత్రాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఉంటాయి. ఒకవేళ సంవత్సరంలో ఏదైనా ఒక యంత్రాన్ని కొన్నట్లయితే దాని ఇన్వాయిస్తోనూ సంబంధించినటువంటి ఓచర్లతోనూ ఆడిటర్ ఓచింగ్ చేయాలి. నాలుగోది, యంత్రాల్లో దేన్నైనా అమ్మడం జరిగినట్లయితే సంబంధిత పుస్తకాల్లో అవసరమైనటువంటి పద్దులు రాసినారా లేదని తనిఖీ చేయాలి. ఐదోది, ప్లాంట్ను విదేశాల్లో స్థాపించి ఉన్నట్లయితే అది సరిగా పనిచేస్తుందా లేదని చెప్పి అక్కడ ఆడిటర్ నుండి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆరోది, ప్లాంట్ రిజిస్టర్ని పరిశీలించి దానిపై ఏదైనా తనఖా అంటే తాకట్టు కానీ కుదువు కానీ పెట్టి అప్పు తీసుకున్నారని దాన్ని ఉన్నట్లయితే దాన్ని పరిశీలించాలి. ఏడోది, అద్దె కొనుగోలు విధానం కింద ఏమైనా తీసుకున్నట్లు ఆ యంత్రాన్ని కొనుగోలు చేసినట్లయితే ఆ చెల్లింపు పద్ధతి ఒప్పందాన్ని పరిశీలించి వాయిదాలు ఎంత మొత్తం చెల్లిస్తున్నారు, వడ్డీతో ఎంత చెల్లిస్తున్నారు అనేది చూడాలి. లాస్ట్ వన్, దిగుమతి చేసుకున్నటువంటి యంత్రాల విషయంలో అయితే వాస్తవ మూలధన వ్యయాన్ని నిర్ధారించుకోవడానికి విదేశీదారుని సరఫరాదారుతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని, దిగుమతి లైసెన్స్ని, దిగుమతి సుంకాల పత్రాలని, ఇన్వాయిస్ని, రిజర్వ్ బ్యాంక్ అనుమతుల్ని ఆడిటర్ పరిశీలించవలసి ఉంటుంది. ఈ విధంగా ప్లాంటు మరియు యంత్రాల నిరూపణ చేసేటప్పుడు ఆడిటర్ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఈ 8 అంశాలు. ప్లాంట్ మరియు యంత్రాలు. ఈ 5 మార్కులకి ఈ విధంగా రాస్తే సరిపోతుంది. తర్వాత ముగింపు సరుకుని ఎలా మూల్యాంకనం చేస్తారు? 5 మార్కులు కాడికి వచ్చేది. ముగింపు సరుకును ఎలా మూల్యాంకనం చేస్తారు? ముగింపు సరుకు మూల్యాంకనం గురించి రాయండి. ముగింపు సరుకును ఎలా మూల్యాంకనం చేస్తారు అనేది మన క్వశ్చన్. మూల్యాంకనం అంటే విలువ కట్టడం, ఒక ఆస్తికి విలువ కట్టడం, దాని వాస్తవమైనటువంటి విలువను కట్టడం. ఈ విధంగా ముగింపు సరుకును మూల్యాంకనం చేసేటప్పుడు ఆడిటర్ ఏ జాగ్రత్త తీసుకుంటాడు, లేదా ఆడిటర్ గమనించవలసినటువంటి ముఖ్య విషయాలు ఏమనేది ఇక్కడ మన క్వశ్చన్. ముగింపు సరుకు మూల్యాంకనం చేసేటప్పుడు అంటే ఆడిటర్, వాస్తవంగా చెప్పాలంటే ఆడిటర్ అనేవాడు మూల్యాంకన నిర్ణేత కాడు. అంటే టెక్నికల్గా అతనికి తెలియకపోవచ్చు. మూల్యాంకనం ఏ విధంగా విలువ కట్టాలి అనేది అతనికి తెలియకపోవచ్చు. అతడు మూల్యాంకన నిర్ణేత కాడు. ముగింపు సరుకు లెక్కలు తీసుకోవడం ఆడిటర్ యొక్క విధిలో భాగం కూడా కాదు. ముగింపు లెక్కలకు సంబంధించినటువంటి లెక్కలు తీసుకోవడం అనేది ఆడిటింగ్ చేయడంలో అది భాగం కూడా కాదు. ఒకవేళ అనుమానాస్పద విషయాలు లేనప్పుడు బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగి ఇచ్చినటువంటి సర్టిఫికెట్పై ఆధారపడవచ్చు. ముగింపు సరుకుకు సంబంధించి ఇంత ఉంది మా ముగింపు సరుకు అని చెప్పి ఆ సంస్థలో పనిచేసేటువంటి పై అధికారి, బాధ్యతాయుతమైనటువంటి అధికారి నుంచి సర్టిఫికెట్ ఇస్తే దానిపై ఆధారపడి ఆ సరుకు మూల్యాంకనం చేయవచ్చు. ఇది ఒకటి. తర్వాత ఆడిటర్ తన విధి నిర్వహణలో సముచితమైనటువంటి జాగ్రత్త వహిస్తే ఇటువంటి సందర్భాల్లో కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది.
అందుచేత ముగింపు సరుకును మూల్యాంకనం చేసేటప్పుడు ఆడిటర్ ఈ క్రింది విషయాల్ని అంటే కొన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో మొదటిది ఏమంటే ముగింపు సరుకును సరైనటువంటి పద్ధతిలో నిల్వ తేల్చినారా లేదా అనేది ఆడిటర్ పరిశీలించాలి. మొట్టమొదటిసారిగా ముగింపు సరుకును విలువ కట్టడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి, మీరు చేసే ఉంటారు. లిపో పద్ధతి, పిపో పద్ధతి, భారిత సగటు పద్ధతి, తర్వాత సగటు వ్యయ పద్ధతి, ఏదో చాలా పద్ధతులు ఉన్నాయి. ఆ ముగింపు సరుకును గణాంక సూత్రాల ప్రకారం అంటే అకౌంటింగ్ సూత్రాల ప్రకారం నియమ నిబంధనల ప్రకారము సరైనటువంటి పద్ధతిలో నిల్వ తేల్చినారా లేదా అనేది ఆడిటర్ పరిశీలించవలసి ఉంటుంది. ముగింపు సరుకు మూల్యాంకనం అంగీకృతమైనటువంటి అందరూ అంగీకరించినటువంటి గణక శాస్త్ర సూత్రాల ప్రకారం ఉన్నది లేనిది పరిశీలించాలి. గణక సూత్రాల ప్రకారం వాటికి విలువ కట్టినారా లేదా, అన్ని సూత్రాలు పాటించినారా లేదా, అన్ని నియమ నిబంధనలు పాటించినారా లేదా అని చెప్పి ఆడిటర్ పరిశీలించవలసి ఉంటుంది. అంటే ముగింపు సరుకు మొట్టమొదటిసారిగా ముగింపు సరుకును మూల్యాంకనం చేసేటప్పుడు విలువ కట్టేటప్పుడు ఆడిటర్ ముగింపు సరుకును సరైనటువంటి పద్ధతిలో నిల్వ తేల్చినారా లేదా, ఎన్నో పద్ధతులు ఉన్నాయి, అది సరైనటువంటి పద్ధతిలో విలువ కట్టినారా లేదా అనేది ఆడిటర్ పరిశీలించాలి. అంతేకాకుండా ఆ ముగింపు సరుకు మూల్యాంకనం అనేది అంగీకృతమైనటువంటి గణక శాస్త్ర సూత్రాల ప్రకారం ఉన్నది లేనిది పరిశీలించవలసి ఉంటుంది. ఇది మొదటిది. ఇక రెండవది ముగింపు సరుకును కొన్న ఖరీదు లేదా మార్కెట్ ధర ఏది తక్కువగా ఉంటే దాని ప్రకారం మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ముగింపు సరుకు అనేది చరాస్తి. చిరాస్తి అయితే అది కొంతకాలం ఉంటుంది, దాని విలువ తర్వాత దాని యొక్క తరుగుదల ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని విలువ కడతాం. కానీ ఇది చరాస్తి కాబట్టి దాని యొక్క మార్కెట్ ధర లేదా కొన్న ధర అకౌంటింగ్ సూత్రాల ప్రకారము ఏది తక్కువైతే దాని ప్రకారం తీసుకోవాలి. అంటే మార్కెట్ ధర తక్కువగా ఉంటే దాన్ని తీసుకోవాలా, కొన్న ధర తక్కువగా ఉంటే దాని ప్రకారం ఆస్తిల పట్టీలో చూపించాలి. ఇది సూత్రం. మూల్యాంకనం చేసింది కొన్న ఖరీదు ప్రకారము లేకపోతే మార్కెట్ ధర ప్రకారము తెలుసుకోవాలి. ఏది తక్కువైతే అది కదా, అంటే మార్కెట్ ధర తక్కువగా ఉందా, కొన్న ధర తక్కువగా ఉందా, దేని ప్రకారం తీసుకున్నారా అనేది ఆడిటర్ పరిశీలించవలసి ఉంటుంది, తెలుసుకోవలసి ఉంటుంది. ఇది ఒకటి. మూడోది సరుకును కొన్న ధర ప్రకారం మూల్యాంకనం చేసినట్లయితే ఆ ధరలను ఇన్వాయిస్లతో సరిచూడాలి. కొన్న ధర తక్కువగా ఉంది దాని ప్రకారం తీసుకున్నట్లయితే ఆ ధరను ఆ మొత్తాన్ని మూల్యాంకనం చేసిన ఆ ధరల్ని ఇన్వాయిస్లతో, అమ్మకందారుడు ఇన్వాయిస్ పంపించుంటాడు, కొనుగోలుదారుడు ఇన్వాయిస్ పంపిస్తాడు. ఆ ఇన్వాయిస్లతో అతడు పరిశీలించవలసి ఉంటుంది, సరిచూడవలసి ఉంటుంది. వాటిలో తేడా ఉన్నట్లయితే అప్పుడు అతడు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలి. కానీ తేడా వాటి సరిగా ఉన్నాయా లేదనేది ఆడిటర్ సరిచూడాలి. ఇది మూడోది. నాలుగోది ఉత్పత్తి చేసినటువంటి సరుకు విలువను సరిచూడడానికి, ఒకవేళ వ్యాపార సంస్థ సరుకును ఉత్పత్తి చేసినట్లయితే దాని విలువను చూడడానికి కాస్ట్ షీట్లను ఆధారంగా తీసుకోవాలి. మీరు చేసి ఉండరు, కాస్టింగ్లో వస్తాయి కాస్ట్ షీట్లు, తెలుసు కదా. కాస్ట్ షీటు అంటే వ్యయాల నివేదిక చేసినాం కదా. కాస్ట్ షీట్లు ఏ విధంగా తయారు చేస్తాం, దాంట్లో ప్రధాన వ్యయము, ఇవన్నీ వస్తాయి కదా. ప్రధాన వ్యయము, తర్వాత వచ్చేసి ఆఫీస్ వ్యయం, ఇవన్నీ వస్తాయి. దాని ప్రకారము ఆధారంగా చేసుకుని ఉత్పత్తి చేసినటువంటి సరుకు విలువను సరిచూడడానికి కాస్ట్ షీట్లను ఆధారంగా చేసుకోవాలి కాస్టింగ్ ప్రకారం అయితే. నెక్స్ట్ ఐదోది సరుకును మార్కెట్ ధర ప్రకారం విలువ కట్టినట్లయితే ఆ కట్టిన విలువ సరైనదా కాదా అని పరిశీలించడానికి ఆర్థిక పత్రికలలో ప్రకటించినటువంటి ధరలతో సరిచూడవలెను. కొనుగోలు ధర ప్రకారం సరుకును ప్రతి ఇన్వాయిస్తో పరిశీలించేస్తాం. ఒకవేళ మార్కెట్ ధర తక్కువగా ఉండి మార్కెట్ ధర ప్రకారం దాన్ని విలువ కట్టినట్లయితే ఆ కట్టినటువంటి విలువ సరైనది కానిది అని పరిశీలించడానికి
ఆర్థిక పత్రికలు, ఫైనాన్షియల్ పేపర్స్లో, ఫైనాన్షియల్ న్యూస్ పేపర్స్లో దానికి సంబంధించి ఈ కంపెనీలకు సంబంధించి బిజినెస్ పేపర్స్ కొన్ని ఉంటాయి, బిజినెస్ ఇవి ఉంటాయి, బిజినెస్ పేపర్ పుస్తకాలే ఉంటాయి. వాటిలో ప్రకటించినటువంటి ధరల ప్రకారం సరిచూడాలి. ఆరోది, వ్యాపార సంస్థ ప్రతి సంవత్సరం ఒకే మూల్యాంకన పద్ధతిని అనుసరిస్తున్నదా లేదనేది పరిశీలించాలి. ముగింపు సరుకును మూల్యాంకనం చేసేటప్పుడు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఒకే పద్ధతి ప్రతి సంవత్సరం కూడా వ్యాపార సంస్థ అనేది ఒకే పద్ధతి అనుసరిస్తుందా లేదని చూడాలి. ఒక్కొక్క సంవత్సరం ఒక పద్ధతి అనుసరించకుండా ఒకే పద్ధతిని అనుసరిస్తున్నదా లేదా అనేది ఆడిటర్ చూడవలసినటువంటి బాధ్యత ఉంటుందన్నమాట. తర్వాత 7వది, సరుకు కొనుగోలు ధరను తనిఖీ చేయడంలో ఆడిటర్ వివిధ సంస్థల్లో అమల్లో ఉన్నటువంటి పద్ధతులను దృష్టిలో ఉంచుకోవాలను. అనేక సంస్థలను ఆడిట్ చేసి ఉంటాడు. దాని ప్రకారం సాధారణంగా ఏ పద్ధతిని అనుసరించడం జరుగుతుంది, ఎక్కువగా ఏ వ్యాపార సంస్థలు అనుసరించినటువంటి పద్ధతిని అనుసరిస్తున్నారా లేదనేది పరిశీలించాలి. వీళ్ళు ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఇంకొక పద్ధతి కాకుండా సాధారణంగా ఏ పద్ధతిని ఎక్కువగా అనుసరిస్తున్నారు అనేది ఆడిటర్ పరిశీలించవలసి ఉంటుంది. 7వది, సరుకు కొనుగోలు ధరను తనిఖీ చేయడంలో ఆడిటర్ వివిధ పద్ధతులు అది అయిపోయింది. నెక్స్ట్ 8వది, కూడికలు, తీసివేతలు, ఎచ్చువేతలు సరిచూసి స్టాక్ జాబితాలో, ముగింపు సరుకు జాబితాలో మూల్యాంకన యథార్థతను నిరూపణ చేయాలి. కూడికలు, తీసివేతలు కూడా జాగ్రత్తగా చూడాలి. వాటిని హెచ్చించినటువంటి విధానాన్ని కూడా జాగ్రత్తగా చూడాలి. కూడికలు, తీసివేతలు అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేదా అని ముగింపు సరుకు జాబితాలోని మూల్యాంకన యథార్థతను నిరూపణ చేయవలసి ఉంటుంది. 9వది, చెడిపోయినటువంటి సరుకు, డిమాండ్ లేనటువంటి సరుకు ఉన్నట్లయితే తగినంత తరుగుదల ఏర్పాటు చేసినది లేనిది చూడాలి. అంటే ఒకవేళ సరుకు వెంటనే చెడిపోయినట్లయితే అది చెడిపోతుంది. ఆ చెడిపోయినటువంటి సరుకు కానీ ఓల్డ్ స్టాక్ ఉన్నట్లయితే, అంటే డిమాండ్ లేనటువంటి సరుకు ఉన్నట్లయితే, ఇంకే అది ఎప్పుడు ఎమ్మడిపోతుందో చెప్పలేం. డిమాండ్ లేనటువంటి సరుకు, ఎన్నో రకాల సరుకులు ఉంటాయి కదా, ఆ సరుకుల్లో డిమాండ్ లేనటువంటి సరుకు ఉన్నట్లయితే తగినంత తరుగుదల ఏర్పాటు చేసినారా లేదనేది చూడాలి. ఈ 9 అంశాలని ముగింపు సరుకు మూల్యాంకనం చేసేటప్పుడు ఆడిటర్ గమనించవలసి ఉంటుంది. 1వది ఏమంటే, మామూలుగా అయితే ఆడిటర్ మూల్యాంకన నిర్ణేత కాడు, ముగింపు సరుకు లెక్కలు తీసుకోవడంలో ఆడిటర్ యొక్క విధిలో భాగం కూడా కాదు. అతడు అనుమానాస్పద విషయాలు ఏమైనా ఉన్నట్లయితే అప్పుడు బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగి ఇచ్చినటువంటి సర్టిఫికేటే ఆధారపడవచ్చు. తర్వాత ఈ విధంగా అవకాశం ఉండటం వల్ల ఆడిటర్ తన విధి నిర్వహణలో సముచితమైన జాగ్రత్త వహిస్తే చాలు, జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఈ విధంగా ముగింపు సరుకును విలువ కట్టేటప్పుడు ముగింపు సరుకు సరైనటువంటి పద్ధతిలో నిల్వ చేసినారా లేదనేది పరిశీలించాలి. అంగీకరించినటువంటి గణకశాస్త్రాల సూత్రాల ప్రకారం ఉన్నదా లేదనేది పరిశీలించాలి. 2వ అంశం, ముగింపు సరుకును కొన్న ఖరీదు లేదా మార్కెట్ ధర ప్రకారం దేని ప్రకారమైనా విలువ కట్టవచ్చు. ఏది తక్కువైతే దాని ప్రకారము. మూల్యాంకనం చేసింది కొన్న ధర ప్రకారమో లేకపోతే మార్కెట్ ధర ప్రకారమో తెలుసుకోవాలి. సరుకును కొన్న ధర ప్రకారం మూల్యాంకనం చేసినట్లయితే ఆ ధరలను ఇన్వాయిస్తో సరిచూడాలి. 4వది, ఉత్పత్తి చేసినటువంటి సరుకు విలువను సరిచూడడానికి కాస్ట్ షీట్లను ఆధారంగా చేసుకోవాలి. 5వది, సరుకును మార్కెట్ ధర ప్రకారం విలువ కట్టినట్లయితే ఆ విలువ కట్టినటువంటి సరైన మొత్తమో కాదో పరిశీలించడానికి ఆర్థిక పత్రికల్లో వచ్చినటువంటి ప్రకటనలను సరిచూడాలి. వ్యాపార సంస్థ ప్రతి సంవత్సరం ఒకే మూల్యాంకన పద్ధతి అనుసరిస్తుందో లేదని చూడాలి. 7వది, సరుకు కొనుగోలు ధరను తనిఖీ చేయడంలో ఆడిటర్ వివిధ సంస్థల అమల్లో ఉన్నటువంటి పద్ధతులను దృష్టిలో ఉంచుకోవాలి. 8వది, కూడికల, తీసివేతలు, ఎచ్చువేతలు అన్నీ కూడా సరిచూసి స్టాక్ జాబితాలోని ముగింపు సరుకు జాబితాలోని మూల్యాంకన యథార్థత నిరూపణ చేయాలి. 9, చెడిపోయినటువంటి సరుకు కానీ డిమాండ్ అయినటువంటి సరుకు ఉన్నట్లయితే తగినంత తరుగుదలను ఏర్పాటు చేసినది లేనిది చూడాలి. ఈ విధంగా ఈరోజు మనం ప్లాంటు, యంత్రాల నిరూపణ, ముగింపు సరుకు మూల్యాంకనం గురించి ఈ విధంగా 5 మార్కులకి అడగవచ్చు. ఈ విధంగా రాస్తే సరిపోతుంది. ఇంకా ఇది కూడా రేపటితో అయిపోతుంది. ఈ చాప్టర్ కూడా ఇంకా ఎల్లుండి, ఇంకా రేపటి నుంచే వీలైతే రేపటి నుంచే 5th యూనిట్, లాస్ట్ యూనిట్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీకు ఈ ఆన్లైన్ క్లాస్లోనే అయిపోయేటట్లు సిలబస్. ఆఫ్లైన్కి ఎప్పుడు వస్తాను మరి ఇంకా ప్రకాష్?
ప్రకాష్, నవీన్ రెడ్డి, హలో, సార్ సార్ వినిపిస్తుందా లేదమ్మా? వినిపిస్తుంది కదా. మొత్తం వినిపిస్తుంది ఆ, సార్. మొత్తం సిలబస్ ఆన్లైన్ క్లాసులోనే అయిపోయేటట్లుంది. ఆఫ్లైన్ క్లాసులు ఎప్పుడా అని ఎదురు అనుకుంటున్నాము. ఎప్పుడుంటే అప్పుడు వస్తాం సార్. ఇంక అదే మరి ఏం చేస్తామమ్మా, తప్పదు, ఇంకేం చేస్తాం. ఎన్ని రోజులు ఇంకా ఏం చెప్పలేదు మనకు. గవర్నమెంట్ ఏం చెప్పలే, యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పలే. రిజల్ట్ ఎప్పుడు సార్? ఎవరు చెప్పేవాళ్ళు ఎవరమ్మా? ఎవరు రిజల్ట్ గురించి చెప్పేవాళ్ళు లేరు. ఎప్పుడు వస్తుందో ఏమో. అంతా రావాలి, రిజల్ట్ దగ్గరలో రావాలి. మరి ఎప్పుడు వస్తుందో ఏమో. అంతా అయిపోయింది కదా, ఇంకా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఏమో. అందులో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళు ఎప్పుడో ఏమో. ఇంకా ఏమీ రాలే. రావచ్చు, బహుశా వస్తుందిలేండి. ఈ నెలలో ఏమైనా వస్తుందేమో. ఎప్పుడు వస్తుందో చెప్పలేం. అది పరిస్థితి. ఎప్పుడు సార్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్? ఈ నెలలో అంటున్నారు, ఈ నెలలోనే అంటున్నారు. ఆ, ఆ. ఏమో కరోనా, హలో, కరోనా కేసులు బాగా తగ్గిపోయినాయి కాబట్టి ఈ నెలలోనే ఉండొచ్చేమో బహుశా. డేట్ వస్తుంది, త్వరలో డేట్ వస్తే తెలుస్తుంది మనకి ఎప్పుడు అనేది. యూనివర్సిటీ వాళ్ళు చెప్పాలి కదా ఎప్పుడు అనేది రావాలా. ఇది ఫస్ట్ ఇయర్ రిజల్ట్ రావాలా. ఇంకా మేము వెళ్ళి వెంటనే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్, ఇప్పుడు సెకండ్ సెమ్ స్టార్ట్ చేసినాము. మళ్ళీ ఫస్ట్ సెమ్ నుంచి వేరే అడ్మిషన్లు ఉంటాయేమో మళ్ళీ. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళే ఇద్దరు ఉంటారు. ఫస్ట్ సెమ్ వాళ్ళు, సెకండ్ సెమ్ వాళ్ళు ఉంటారు ఈ సంవత్సరం. అట్లే ఉంది పరిస్థితి. ఇంకేమో మరి. ఇంకేం ప్రకాష్, తంబేసావా సచివాలయంలో? రేపు ఈ రోజు వెళ్ళాలి సార్ మధ్యాహ్నం. తొందరగా వేసేయి, మళ్ళీ ఇబ్బంది పడద్దు. అందరూ వేసేయండి. నవీన్ రెడ్డి, వేసినావా? ఇంకా లేదు సార్, రేపు ఈవినింగ్ వేయాలి సార్. వేసేయండి. మరి ఇబ్బంది పడతాం. అందరూ వేసేయండి. ఓకే, సరేలేండి.